5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క సమస్యల గురించి చర్చించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసా? అసెంబ్లీ ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం అదేవిధంగా సమయాన్ని వెచ్చించి మరి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో భజన, చిడతల భజన, జై చంద్రబాబు, చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేదు, ఆహో చంద్రబాబు, ఓహో చంద్రబాబు, విజనరీ చంద్రబాబు, అపరిచానికుడు చంద్రబాబు, చంద్రబాబు కింద ఉండడం మాకు జన్మజన్మల సంతృప్తి అని చెప్పి ఒక వర్గం భజన. ఇంకొకరైతే భజన పవన్ కళ్యాణ్ అంత నీతిమంతుడు లేదు, గీతిమంతుడు లేడు, దానికి ఒక భజన. ఇంకొక వర్గం అయితే ఆహా లోకేష్ వచ్చాడయా ఉత్తర కుమారుడు అన్నట్టుగా ఇంకా ఆయన గురించి ప్రగల్భాలు, ఆయన మించిన వాళ్ళు లేనట్టుగా మాట్లాడతారు. ఇంకోవైపు చివరికి ఎంత దిగజారంటే అసెంబ్లీలో లేని లోకేష్ తనయుడైనటువంటి దేవాంశ్ గురించి కూడా భజన, చెడతలు ఎట్ట కొట్టి భజన. ఎంత దుర్మార్గం అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీకి పంపించింది మీ ప్రాంతంలో సమస్యల గురించి. ఇప్పుడు మా ఉదయగిరి ఎమ్మెల్యే అయితే కాకల సురేష్, మా ఉదయగిరిలో నీళ్లు లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా వలసలు ఎక్కువైపోయినాయి, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు, గబ్బు పట్టిపోయింది. సో అన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. అవేమీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, అవి చేయాలి, దాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలి. అట్లా ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం సమస్యల గురించి వాటి గురించి ప్రస్తావించాల్సింది పోయి ఇది చిడతల భజన బృందం ఏమైనా పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి. సో ఆ విధంగా అసెంబ్లీ నడుస్తుంది తప్పిస్తే చర్చకు ఒప్పుకుంటారు, పారిపోతారు. మీరైతే ఆత్మ ఏదైతే స్తుతి పరనింద, ఇదే విధంగా అసెంబ్లీ నడుస్తుంది తప్పిస్తే ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్గా ఒక సమస్య మీద నిర్మాణాత్మకమైనటువంటి చర్చ, ఆలోచన, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏమన్నా వస్తాయా అని చూసే మాలాంటి యువకులకి పరాభంగమే తప్పిస్తే ఏం ఉపయోగం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ భజన బృందాన్ని పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కాస్త సర్వం సంకనాకి ఇచ్చేసేయండి చంద్రబాబు, సరిపోద్ది. మాకు కావాల్సింది కూడా మీలాంటి లీడర్లే కావాలి మాకు. థ్యాంక్ యూ.